హాయ్ అండి. ఈరోజైతే కోడి మాసం కూరలో ఫుడ్ వేసి వండాను. ఎలా వండాలో మిక్సీ పెట్టాను. వీటికి ముందు వంట కావాల్సినవి ఉల్లిపాయలు మిక్సీ పెట్టుకొని వండించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పక్కన పెట్టుకోవాలి. వీటికి కావాల్సినవి అరకిలో మాసం, 3 చెంచాలు కారం తీసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచాడు, అన్నీ వేసుకొని చేతితోటి బాగా కలుపుకోవాలి. ముక్కలకి కారం ఉప్పు మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి చేతితోటి. బాగా చేతితో కలుపుకున్నాక ఇందులో గుడ్డి సరుకు కొట్టుకొని వేసుకొని మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి. గుడ్డి సరుకు కొట్టుకొని వేసుకొని కలుపుకున్నాక కారం చాలకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి చేతితోటి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి నూనె వేసి కొద్దిగా కారం వేసుకొని ఈ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. బాగా కలుపుకోవాలి వేసుకొని గరిటెతోటి బాగా ఆపాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేపాలి గ్యాస్. కొద్దిగా పసుపు, చికెన్ వేసుకొని కలుపుకోవాలి బాగా. సిమ్ వేసుకొని కలుపుకున్నాక లో స్పీడ్లో పెట్టి బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత వేసుకొని పక్కకు పెట్టుకోవాలి 10 నిమిషాలు. మళ్ళీ మగ్గాక బాగా మూత తీసి కలపాలి. మూత తీసి కలిపాక గ్లాసులో నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ 10 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా ఉడికాక గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నాక మూత 10 నిమిషాలు ఉడకనివ్వాలి. గుడ్డు చికెన్ కూర రెడీగా బాగా కలుపుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.